హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ అనే కాదండి, మెషిన్ ఎంబ్రాయిడింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, ఏదైనా బ్లౌజెస్ ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా అయితే కుట్టుకోవచ్చు నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే కనుక. ఎలాంటి భయము అవసరం లేదు. చాలామంది టైలరింగ్లో టచ్ ఉన్న వాళ్ళు కూడా వర్క్ బ్లౌజ్ అనగానే బయట ఇచ్చేస్తారు. అలా ఏం చేయొద్దు. నేను చూపించినట్టు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా మంచి ఫినిషింగ్తో అయితే ఉంటుంది బ్లౌజు. చూడండి ఎంత నీట్గా ఉందో, షేప్స్ కూడా చక్కగా నీట్గా అయితే వచ్చినాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు వర్క్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకోవాలండి. ఇది మన మిషన్ మీద వేసిన వర్కే అనమాట. మన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. ఇదన్నమాట వర్క్ బ్లౌజు వచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేది వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు స్కిప్ చేస్తా చూస్తే మీకు మధ్యలో ఏదన్నా నేను చిన్న టిప్ చెప్పినప్పుడు మిస్ అవ్వచ్చు. బయటికి వెళ్ళి చాలా టైం మనం కేటాయించి నేర్చుకుంటాం కదా, అలా కాకుండా ఒక పావు గంట 20 నిమిషాలు వీడియో చూడటం వల్ల మీకు మంచి నాలెడ్జ్ అయితే వచ్చిద్ది. అంటే ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి, ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మన ఛానల్లో ఓన్లీ అలాంటి వీడియోసే ఉంటాయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేసి క్రాస్ అయితే తీసేసాను. తర్వాత నడుం పట్టీకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత పెట్టి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ రిటర్న్ వైపు ఖర్చుతో సహా పెట్టేసి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుం పొడవు కొలుచుకుంటున్నాను. నేను ఏ బ్లౌజ్ వచ్చినా దాని సైజుతో సంబంధం లేదు, ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతాను. ఖర్చుతో సహా లూజ్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను. మీరు సైజుని బట్టి ఏమి చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ఇలా నడుం పొడవు కొలుచుకొని ఒక 1/4 ఇంచు పైన షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. కింద ఆల్రెడీ నడుం పట్టీ కోసం పెట్టుకున్నాం కదా, కింద ఎంతైతే లూజ్ వచ్చిందో అదే లూజ్ పైన మార్కింగ్ చేసుకోండి. ఈ చివర ఎంతైతే పొడవు వచ్చిందో అటు చివర కూడా అదే పొడవు మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇక మీరు ఏ కొలతలు పెట్టుకున్నా ఈ బాక్స్ లోపలే ఉంటాయి అన్నమాట. ఈ బాక్స్ అనేది కంపల్సరీ డ్రా చేసేసుకోండి ఎప్పుడైనా. మీరు ఇంకా ఎలాంటి కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి నెక్ 2.5 ఇంచులు అనమాట. ఏ సైజ్కైనా సరిపోయింది 99%. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ కొలుచుకోవడానికి ఇదిగోండి, ఈ కింద నడుం పట్టి ఎంత ఉందో చూసుకోండి. ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోండి. 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి అయితే, ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మనకు ఖర్చుతో సంబంధం ఉండదు కదా, అక్కడ వరకు స్టిచ్ వచ్చేస్తుంది. అదే మీరు మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేసుకోవాలంటే ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని రౌండ్ చేసేసుకోండి. దాన్ని ఇలా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి వీలర్ ఉంటుందండి, వీలరు రన్నరు ఇలా అంటారనమాట దీన్ని. ఇది కంపల్సరీ కావాలి మీకు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలా దాని మీద ఇలా డ్రా చేసేసుకోండి. మీరు నెక్ అనేది కట్ చేయకూడదు. ఏ వర్క్ బ్లౌజ్కైనా ఫస్ట్ నెక్ కట్ చేయకూడదు. వర్క్ బ్లౌజ్కే కాదు, ఏదన్నా మోడల్ బ్లౌజ్కి కూడా మీరు నెక్ అనేది కట్ చేయకూడదు. చూడండి, అడుగు భాగంలో కూడా మనకి మార్కింగ్ పడిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ ఎలా వచ్చిందో అటు సైడ్ కూడా మనకి మార్కింగ్ కనిపించింది అనమాట. ఇప్పుడు భుజం మార్కింగ్ చేసుకుందాం. ఒక 1/4 ఇంచు అయితే వదిలేసి పైన ఇదిగోండి ఇలా భుజం ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. మనం హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి కదా, దానికోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా. ఇలా మీరు షోల్డర్ ఇంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలి అని ఖచ్చితమైన లెక్కలంటూ ఏమి లేదు. మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకోవచ్చు భుజం అనేది, ఓకేనా. ఇలా చూడండి, నేను కొత్త కస్టమర్ అనమాట, అందుకని మన మెథడ్ సరిపోయిద్దా లేదా అన్నట్టు ఫస్ట్ వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్లో చంక ఎంత ఉందో చూశాను. వాళ్ళది 6 ఉంది. మన మెథడ్ ప్రకారం కూడా 99% 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోయిద్ది. పైన షోల్డర్ ఎంత అయితే వచ్చిందో ఈ 6 డౌన్ చేసుకున్నాం కదా, చంక డౌన్, అక్కడ కూడా అంతే ఉండేటట్టు మార్కింగ్ చేసుకోండి షోల్డర్. ఇలా బాక్స్ డ్రా చేసేసుకోండి. చంక కూడా బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ డ్రా చేసుకొని కార్నర్లో నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద 1.25 ఇంచులు కానీ 1.25కి 1.5కి మధ్యలో మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోండి.
కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ చేసుకోండి, చాలా నీట్గా వచ్చింది. ఇలా ఇలా చక్కగా డ్రా చేసేసుకోండి. ఇంకా కింద ఒక్కసారి కొత్త కస్టమర్ కదా, ఒక్కసారి చెక్ చేసి చూస్తున్నాను నేను చెస్ట్ లూజ్కి చంక లూజు మ్యాచ్ అయిందా లేదా అని. అది మీకు కూడా తెలియాలి కదా. నేను ఏ కొలతలు 32 అని కానీ 28 అని కానీ 36 అని కానీ అలా ఏం చెప్పలేదు మీకు. అందుకని నేను మొత్తం మార్కింగ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చాలామంది డౌట్ అనమాట, ఇలాంటి మెథడ్ ఫాలో అయితే ఇదైద్దా లేదా. ఇప్పుడు చాలామంది వీడియోస్లో బోల్డ్ టిప్స్ ఈ కొలతకి ఎలా పెట్టాలి, ఆ సైజ్కి అలా పెట్టాలి అలా చెప్తున్నారు కదా. అలాంటి ఏం విని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏ బ్లౌజ్ వచ్చినా నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలా కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట. 8 వచ్చింది మనకి చంక రౌండ్ అనేది, చెస్ట్ లూజ్ 9 వచ్చింది, చంక 8 వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఇది 8 వచ్చిందా లేదా చూద్దాం. పైన షోల్డర్ జాయింట్ కోసం 1/4 ఇంచు ఖర్చు డ్రా చేసుకొని అక్కడి నుంచి రౌండ్ కొలుచుకోండి. ఇది ఒక్కటి మ్యాచ్ అయింది అంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టే. చూడండి కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది, ఒక్క పాయింట్ అటు ఇటు వచ్చిందనమాట. అందుకనే కొంచెం లైట్గా కిందకైతే డ్రా చేసుకుంటున్నాను. ఒక్క గీత అంతా ఏమి తేడా రాదండి. దానివల్ల కస్టమర్కి కొంచెం లూజ్ కూడా ఉండొచ్చు, వాళ్ళు గమనించకపోవచ్చు కూడా. ఇదిగోండి ఈ చివర ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాను. ఇంక ఇంతేనండి, కట్ చేసేసుకున్నాము. అసలు ఏ సైజ్ అయినా రానివ్వండి, నేను ఎలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఖర్చుతో సహా పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ అదే బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇదే మెథడ్ ఫాలో అవుతాను. నాకు ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ కాబట్టి ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 12 ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, 12 ఉంది, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 12.5. మనం 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా సరిపోయిద్దండి. లేదు కొత్తగా ఇచ్చారు బ్లౌజు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే 12.5 ఇంచులే వచ్చిందనమాట. ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే ఎప్పుడైనా హ్యాండ్స్ తీసుకోండి. ఏదన్నా జాయింట్ పడేది ఉంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాయింట్ పడిద్ది. మీరు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు తీసుకోవద్దు. బ్యాక్ పార్ట్ తీసుకున్న వెంటనే హ్యాండ్స్ తీసుకోండి, లేదా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి, కానీ బ్యాక్ ఫ్రంట్ తీసాక హ్యాండ్స్ తీసుకోవద్దు. ఇది కూడా కంపల్సరీ క్రాస్ ఉంటుందండి, ఇలా క్రాస్ తీసేసుకోండి. ఇప్పుడు మీరు హెమ్మింగ్గా పైపింగ్గా వర్క్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి కింద ఖర్చు డ్రా చేసుకోండి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఖర్చు సరిపోయింది. అదే హెమ్మింగ్ అయితే 1 ఇంచు లేదా 1.5 ఇంచులు అయితే డ్రా చేసుకోవాలి మనం పట్టి మడవడానికి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజు పర్ఫెక్ట్గానే ఉందని చెప్పారు కాబట్టి లూజు పొడవు చక్కగా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. లూజ్ దగ్గర ఒక స్టిచ్, లూజ్ దగ్గర ఒక మార్కింగు, పొడవు దగ్గర ఒక మార్కింగు, చంక లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగు. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చంక డౌన్ 7 ఇంచులు చూడండి పొడవు, అక్కడి నుంచి 3.5 ఇంచులు ఉందా లేదో చూసుకోండి. నాకైతే కరెక్ట్గానే ఉంది 3.5 ఇంచులకి చంక డౌన్ అనేది. ఇలా చాలామంది ఈ చంక రౌండ్ తీసుకోవడం అర్థం కావట్లేదు అంటున్నారు. మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, ఫార్ములా ప్రకారం డ్రా చేసుకోవడం కానీ లేదంటే నార్మల్గా డ్రా చేసుకోవడం హ్యాండ్స్ గురించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఆ మెథడ్లో ఒక 5-6 బ్లౌజెస్ అలా కట్ చేశారు అంటే హ్యాండ్స్ కరువు తీసుకోవడం అనేది పెద్ద విషయం కాదండి, ఈజీగా వచ్చేసింది. ఇదిగోండి నేను ఎలా డ్రా చేసుకుంటున్నానో అలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కొంచెం యూజ్ అయిద్ది అనమాట. ఎంత కరువు తిరగాలి మీ చెయ్యి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైద్ది బ్లౌజెస్ కట్ చేస్తూ ఉంటే. ఒకటండి, మీరు కుట్టుకుంటా కట్ చేసుకుంటా కుడతా ట్రై చేస్తూ ఉంటే వచ్చింది, కానీ వీడియోస్ చూడటం వల్ల అయితే బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రాదు. ఫస్ట్ బ్లౌజ్తోనే ఎవరు పర్ఫెక్ట్ అవ్వరండి. కుడతా ఉంటే ఫినిషింగ్ వచ్చిద్ది, ఫిట్టింగ్ వచ్చిద్ది, అసలు ఏమి మీరు రాంగ్ చేస్తున్నారు బ్లౌజ్లో అనేది మీకే అర్థమైద్ది అనమాట. మీరు కుట్టుకొని బ్లౌజెస్ మీరు వేసుకొని చూస్తే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది మీరే తెలుసుకోగలుగుతారు. వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం రాదు. టైలరింగ్ ఎప్పుడైనా కుట్టాలి మీరు మినిమం ఒక 10 బ్లౌజెస్ అయినా కుట్టాలి. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మిస్టేక్ ఏదన్నా వస్తే దాన్ని ఎలా మీరు సరి చేసుకోవాలి అనేది కూడా మీకు ఐడియా వచ్చిద్ది అనమాట. మినిమం ఒక 5-6 బ్లౌజెస్ అయినా కుట్టాల్సిందే మీరు.
వీడియోస్ చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఏదో ఒక మెథడ్, నా మెథడే కాదు, ఎవరో ఒకరిది ఒక మెథడ్ అనేది ఫాలో అయ్యి మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్‌లో నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం గదా! అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి మొత్తం మార్కింగ్ అంతా ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా. ఈ కార్నర్‌లో కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ కర్వ్ తీసుకోవాలనమాట. కంపల్సరీ చంకలో డౌన్ అనేది తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. లేదంటే ముడతలొచ్చేస్తాయి. మీరు ఎంత నీట్‌గా కుట్టినా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఈ క్రాస్ తీసుకోపోతే. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో నేను నెక్ విడ్త్ తీసుకోవడం మర్చిపోయాను. ఇదిగో ఇక్కడ వరకు నెక్ విడ్త్. అక్కడి నుంచి ఇది ఖర్చు అనమాట మనకి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ డౌన్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను. మన మెథడ్ ప్రకారం అయితే 6 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది. ఇది కొత్త కస్టమర్ కాబట్టి అన్నీ చెక్ చేసుకోవాలండి. కొత్త కస్టమర్ నుంచి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇది 6.5 ఇంచులు అయితే ఉంది నాకు. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకునేటప్పుడు 2.5 ఇంచులు తీసుకోవద్దు. 2.5 ఇంచులు తీసుకొని రౌండ్ చేసుకున్నారు అంటే మీకు రౌండ్ అనేది కరెక్ట్‌గా రాదు. బాదం షేప్ లాగా వచ్చిద్దనమాట. ఎక్కడ కింద వైపు షోల్డర్ వైపు 2.5 ఉండాలి భుజం మీద. కింద వచ్చేటప్పటికి 3 ఇంచులు ఉండాలన్నమాట రౌండ్ తీసుకునే దగ్గర. ఒకసారి చెక్ చేసి చూసుకుంటున్నాను. ఇదిగోండి కరెక్ట్‌గా సరిపోయింది నాకు. కొత్త కస్టమర్లు మనకి ఆటోమేటిక్‌గా ఐడియా ఉంటదనమాట. పైన మనం నెక్ మెడపట్టి జాయింట్‌కి అలా వదులుకొని కింద ఎంతవరకు ఉంది కుట్టు అనేది అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ కిందకి డౌన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి, ఒక డాట్ వేసుకోవాలి. ఏ సైజ్‌కైనా కానివ్వండి ఆ చివరి నుంచి 2.5 ఇంచులకి దగ్గర నుంచే మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అయిద్ది. అక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజ్‌లో ఎంత ఉందో చెక్ చేశాను. 2 ఇంచులు ఉందన్నమాట మెయిన్ డాట్. 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా లైట్‌గా కర్వ్ తీసుకున్నాను. మెయిన్ డాట్ స్టార్ట్ అయ్యే దగ్గర వరకు. ఏ సైజ్‌కైనా 2.5 దగ్గర నుంచే స్టార్ట్ అయిద్దండి మెయిన్ డాట్, గుర్తుపెట్టుకోండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది 99%. నేను ఈజీగా ఉండే మెథడ్ చెప్తున్నానండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేశారు అంటే కొంచెం డిఫికల్ట్ బ్లౌజులు అంటే కొంచెం తేడా బ్లౌజులు, ఇప్పుడు చెస్ట్ ఎక్కువ, నడుము తక్కువ, నడుము ఎక్కువ, చెస్ట్ తక్కువ, షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాంటివి వచ్చినప్పుడు ఎలా మనం కట్ చేసుకోవాలి అనేది మన ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోకూడదు వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇలాంటి వీలర్‌తో చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి నెక్. ఈ చివర వచ్చేసి ఎవరికైనా నేను చెప్తాను ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోమని. అసలు మెజర్మెంట్ బ్లౌజ్‌లో క్రాస్ ఉందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నానన్నమాట ఇలా పెట్టుకొని. మళ్ళీ మనం షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడైనా చూసుకోవాలి కదా, దీనిలో కూడా ఉందండి క్రాస్. ఇలా 1/2 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ ఎక్కడికి ఎండ్ అయిద్దో అక్కడికి ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని స్కేలు చక్కగా ఇలా తీసేసుకోండి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల షేప్ అనేది నిలబడి ఉంటుంది. ఇంకా ఇంతే అన్నమాట. ఫ్రంట్ పార్ట్‌లో మనం మార్క్ చేసుకోవాల్సినవి ఇంకా కట్ చేసేసుకోవడమే. చక్కగా ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని మీద కట్ చేసుకోండి. ఎవరైనా సరే ఇది వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ బ్లౌజ్ అనే కాదు ఏదైనా కానివ్వండి, లైనింగ్ అయినా కానివ్వండి, నార్మల్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇదే మెథడ్‌లో కట్ చేసుకోండి మీరు. పర్ఫెక్ట్‌గా కుదిరిద్ది. షేప్స్ పక్కకి రావడం కానీ, జారిపోయినట్టు రావడం కానీ, లేదా చంకలో ముడతలు కానీ అలా ఏమీ లేవు. మనకి చంక లూజ్‌కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది కదా, ఇంక అంతే అన్నమాట. పర్ఫెక్ట్‌గా సరిపోయింది మనకి బ్లౌజు. మన మెథడ్‌లో కట్ చేసుకుంటే మీరు అది కూడా కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎగ్జాక్ట్‌గా సరిపోయిద్దండి. ఓకేనా? నాకున్న చాలా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాలని అయితే నాకు లేదు. అందుకే సింపుల్ మెథడ్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి సైడ్ మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఇలా మధ్యలోకి కాదు, నెక్ కన్నా కింద వైపు తక్కువ ఉండాలి. మెయిన్ డాట్ అనేది సెంటర్ పాయింట్‌లో ఇలా పట్టుకొని మనం క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 2 చంక దగ్గర 2 ఫోల్డింగ్స్ కలుస్తాయి అన్నమాట. అంటే స్ట్రైట్‌గా రావాలి ఈ డాట్ కూడా.
ఇలా స్ట్రైట్గా రావాలి. అక్కడ ఒక మార్కింగ్ నేను మీకు చూపించడానికనే నేను ఇలా చూపిస్తున్నాను, కానీ నేను ఎప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనకి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోను. కుట్టేటప్పుడే మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది. అదే మెథడ్ ఫాలో అవుతాను నేను ఇన్ని ఇయర్స్ నుంచి కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఒకసారి చూడండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి అన్నమాట టైలరింగ్కి సంబంధించి, మెయిన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఓకేనా? ఇలా షేప్ బెల్ట్ ఏమో ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఖర్చుతో సహా ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్లో అంత పెట్టుకోండి, మీకు ఎగ్జాక్ట్గా సరిపోద్ది. కింద వచ్చేసి జాయింట్ వేసుకోవాలి కదా మనం షేప్ బెల్ట్, దానికోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో షేప్ బెల్ట్ అంతే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎలాంటి పొడవులు పెంచడం కానీ ఏమి చేయలేదన్నమాట. సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ పైన కూడా జాయింట్ వేసుకోవాలి కదా బ్లౌజ్కి, అందుకని ఇలా పెట్టేసుకొని ఇలా కర్వ్ చేసుకోండి. రెండు వైపులా కర్వ్ వచ్చింది అనమాట మనకి, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కర్వ్ తీసుకున్నాం కదా అందుకు. ఇంక ఇలా కట్ చేసేసుకొని సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ పెట్టుకోండి, మళ్ళీ మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో నేను ఒక కొత్త విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను మీకు. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మనకు ఆల్రెడీ మెషిన్ ఉందని తెలుసండి మీకు. ఎవరికైనా కావాలి, నీడ్ ఉంది అనుకుంటే, నేను ప్రస్తుతం వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయకపోవడానికి కారణం కూడా అదేనండి. మనకి ఇక్కడ కస్టమర్స్ కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అన్నప్పుడు నేను అందించలేకపోతున్నాను. అందుకని మెయిన్ కలర్స్ అంటే పట్టు శారీస్లో ఏ కలర్స్ అయితే వస్తాయో ఆ కలర్స్ అన్నీ తెప్పించేసుకున్నాను. తెచ్చుకొని మనం రెడీమేడ్ టైప్లో అనమాట మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే వేసి సేల్ చేస్తున్నాను అనమాట. తొందరలో మనం ఆన్లైన్లో కూడా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, కావాలక్క పెట్టండి అని కామెంట్ చేయండి. తప్పకుండా ఎక్కువ ఆ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ టైలరింగ్ వీడియోస్తో పాటు రీజనబుల్ కాస్ట్లో విత్ ఫ్యాబ్రిక్తో 1 మీటర్ క్లాత్ అయితే ఇస్తున్నానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇంటి దగ్గర అయితే చాలామంది తీసుకుంటున్నారు. మీషోలో ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా తేడా ఉంటుందండి. ఆ వర్క్కి ఈ వర్క్కి అసలు కంపేరే చేయకూడదు అనమాట. 400కి 500కి ఆల్ ఓవర్ బ్లౌజెస్ ఇస్తున్నారు అని అయితే మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను అందివ్వలేక నా కస్టమర్లకు నేనే చెప్పాను ఇలా ఉంటాయి తీసుకోండి అని. మంచి పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి మంచి పెద్ద యూట్యూబర్లు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించారండి. అస్సలు బాగాలేదు వర్క్. ఒక పోగు ఊడిపోతే మొత్తం ఊడిపోయింది వర్క్. అలాగే జెరీస్ కానీ థ్రెడ్స్ కానీ కట్ అయిపోయి వర్క్ అనేది చాలా అసలు ఇదిగా అనిపించింది. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. వాళ్ళు ఏంటంటే నా మిషన్ లాగా సింగిల్ హెడ్ మిషన్ మీద చేయరండి, బల్క్గా తెప్పించుకుంటారు ఎక్కడి నుంచైనా. ఇప్పుడు ఉంటాయి అన్నమాట వర్క్ వేసే మిషన్స్, 10 హెడ్ మిషన్స్ అని, 20 హెడ్ మిషన్స్, అలాంటి మిషన్స్ మీద వర్క్ వేయించుకొని మీకు తెస్తారు. అందుకనే ఆ కాస్ట్లో ఇస్తున్నారు. అసలు ఆ ఫినిషింగ్కి మన మిషన్ మీద వేసే ఫినిషింగ్కి సంబంధమే ఉండదన్నమాట. ఎన్ని వాషెస్ చేసినా, నేను మా పాపకి బ్లౌజ్ వేశాను వాషింగ్ మిషన్లో, అసలు డైలీ యూజ్ అనుకోండి అలా వాష్ చేశాను, అయినా ఎలా ఉంది బ్లౌజ్ అనేది చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఆ క్లాత్కి ఈ క్లాత్కి అలాగే ఆ వర్క్కి ఈ వర్క్కి చాలా వేరియేషన్ ఉంటుంది. దాని గురించి కూడా నేను వీడియో అయితే తీస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టండి, మాకు వర్క్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్లైన్లో చూపించాలి అంటే కొంచెం స్టాక్ అనేది ఎక్కువ చూపించాలి కదా, నేను ఒక్కదాన్నే వేసుకోవాలి నా మిషన్ మీద కాబట్టి నాకు టైం పడుతుంది. కొంచెం త్వరలో అయితే ఆ వీడియోస్ కూడా పెడతాను మీకు. ఇదిగోండి, కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. వర్క్ నెక్ కట్ చేయకూడదు. కనీసం చుట్టూ చంక వైపు, నెక్ వైపు మొత్తం ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోండి. కరెక్ట్గా చూడండి ఎక్కడ వరకు వర్క్ వచ్చిందో అలా చూసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయకూడదు. షేప్ బెల్ట్ కూడా మీకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది, డబల్ లేయర్ వచ్చింది అనుకుంటే అంటే ఎక్స్ట్రా పీస్ లైనింగ్లో కానీ మెయిన్ ఫ్యాబ్రిక్లో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని మొత్తం కట్ చేసుకొని మిషన్ ఎక్కారు అంటే ఈజీగా అయిపోయింది అనమాట మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శారీస్ కూడా స్టార్ట్ చేశాను, మన షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను కొంచెం
స్టాక్ అయితే ఇక్కడ లోకల్లోనే అమ్మేశాను అనమాట. చాలా వరకు సేల్ అయింది. నేను కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఉన్న స్టాక్ వరకు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే క్లాత్ అయితే సూపర్ ఉందండి. నేను చూసి మంచి ఫ్యాబ్రిక్ మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.